ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ సెమీస్కు చేరుకోలేకపోయింది. ఆ అక్కసును టీమిండియాపై వెళ్లగక్కడం మొదలుపెట్టారు ఇంగ్లాండ్ మాజీలు. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెమీస్కు చేరిన భారత్, న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్ను ఆదివారం ఆడనున్నాయి. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్కు జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగానే జరుగుతాయని టోర్నీకి ముందే ఐసీసీ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ మాజీలు మాత్రం ఒకే ప్లేస్లో ఉంటూ మ్యాచ్లో ఆడటం భారత్కు ప్రయోజకరంగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుపట్టాడు. ఇలాంటి కామెంట్లు చేయడం కంటే తమ సొంత జట్టు ప్రదర్శనపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికాడు. ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సెమీస్కు దూరమయ్యింది. ఆ బాధను వేరే జట్లపై నెట్టేందుకు ప్రయత్నించడం సరికాదు. తొలుత మీ జట్టు లోపాలపై దృష్టి సారించండి. నేను చెప్పే విషయాలను అర్థం చేసుకునే తెలివి వారికి ఉందని అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందనే దాని గురించి సమాలోచనలు చేయండి. అంతేకాని భారత జట్టుపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, కానీ మళ్ళీ అలాంటి కమెంట్లే చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు భారత్ అందించే సేవలు అద్భుతం. టాలెంట్ పరంగానే కాకుండా ఆర్థికంగానూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. టెలివిజన్, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. వారికి దక్కుతున్న సాలరీలు కూడా పరోక్షంగా భారత్ వల్లనేనని అర్థం చేసుకోవాలి అని గవాస్కర్ వెల్లడించాడు.